హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు కూడా మనం ఒక కొత్త రెసిపీ చూస్తాము. కొత్తదేం కాదు, ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే. కానీ ఎలా ఫ్లఫీగా రావాలి ఏంటి అనే ప్రాసెస్ కొంచెం చూసుకోవాలి. తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు నేర్చేసుకుంటారనమాట. సో అసలు మనం ఏం చేస్తున్నామంటే ప్లెయిన్ బేస్ వెనిలా కేక్ అనమాట. ఏ కేక్ అయినా ఫస్ట్ బేస్ అనేది బాగుండాలి. సో అది మనం ఇప్పుడు ట్రై చేస్తున్నాము. ముందు ఒక 4 eggs తీసుకొని ఎగ్ ఎల్లోని వైట్ని సపరేట్ చేయాలన్నమాట. ఎగ్ వైట్ని మనం బీటర్తో బీట్ చేస్తూ ఉంటే ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. బ్యాచెస్ వైజ్గా షుగర్ యాడ్ చేసుకుంటా, అలాగే దాంట్లో వెనిలా ఎసెన్స్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసి బాగా బీట్ చేసుకుంటే ఇలా స్టిఫ్ పిక్స్ వస్తుంది అనమాట. స్టిఫ్ పిక్స్ వచ్చినప్పుడు నేను అప్రాక్సిమేట్లీ ఒక 70 ml ఆయిల్ వేసుకున్నాను. అంటే ఏ ఫ్లేవర్ లేని ఒక ఆయిల్ అనమాట, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అట్లా. అండ్ అలాగే ఒక 80 to 90 ml దాకా నేను కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను. వీటితో పాటే మనం ఫస్ట్ సపరేట్ చేసుకున్న ఎగ్గెల్లోని ఒకసారి అవి బీట్ చేసుకొని అది కూడా తెచ్చి నేను దీంట్లో కలిపేశాను. అంటే నేను వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఓన్లీ వన్ సైడ్ తిప్పుకుంటున్నాను. ఇది కూడా కేక్ మనం ఎప్పుడు చేసినా కానీ ఐదర్ ఒక సైడ్ తిప్పుకోవాలి లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మొత్తం ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటున్నాను. సో చూసారా, మనం ఇది తిప్పుకోగానే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనము ఒక 250 grams ఆర్ 350 grams అనమాట మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మైదా వేసుకొని దాన్ని బాగా జల్లించుకున్నాను. దాంతోపాటు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనమాట బేకింగ్ పౌడర్ వేసుకొని దాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ అది బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు, ఒకసారి నోట్ చేసుకోండి. మీకు బేకింగ్ సోడా అవైలబుల్ లేని పక్షంలో మామూలు మనం వంట సోడా వాడుకోవచ్చు. సో అంతా బాగా లమ్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత చూసారా, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం ఒక ప్యాన్కి ఆయిల్ రాసుకొని దాన్ని గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని పెట్టి మనం గ్రీస్ చేసుకోవచ్చు. ఆరెల్స్ లేని పక్షంలో మనం ప్యాన్కి ఆయిల్ రాసేసుకొని గ్రీస్ చేసి ఒక మైదాతో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒకసారి లమ్స్ లేకుండా మనం బీట్ చేసుకొని ఓవెన్ ప్రీహీట్ చేసుకొని 180 degrees దగ్గర 40 minutes బేక్ చేశాను నేను. నాకు ఆ టైం సరిపోయింది. చూసారా, టూత్ పిక్కి ఎంత క్లీన్గా వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఫైనల్లీ ఇదిగోండి మన కేక్ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. బేకరీ కేక్తో ఇంకొకసారి అంత పని ఉండకపోవచ్చు దాదాపుగా, కానీ స్పాంజీగా, ఫ్లఫీగా, టేస్టీగా చాలా బాగుండిద్ది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.